కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ మేడ్చల్ మండల కేంద్రంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మేడ్చల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ మాట్లాడారు. కాబట్టి దేశంలో అరాచకమైతుంది. నరేంద్ర మోడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ విద్యార్థులను లాఠీలతో కొట్టించి నిజంగా కూడా ఆ సినిమా అసలు అర్థం చూస్తే రిపోర్టర్స్ అంటే వీడియో కదా టీవీలో చెప్తే రిపోర్ట్ నేర్చుకుంటే చెప్పే రోజులు వచ్చినాయి. అంటే దేశం ఏ స్థాయిలో ఉంది. మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని నిజంగా కూడా మల్లికార్జున అన్నట్టు చెట్టు లేకుండా గుంజుకొని పోతుంటే ఎంత భయంకరమైన స్టేజ్లో ఉన్నాం అర్థం చేసుకోండి. వాడు ఒక్కటే చెప్తున్నాడు, మతం అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని వెళ్తుంది తప్ప అభివృద్ధిలో మన తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి ఈ దేశంలో కూడా ఒక పాయింట్ కదా. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈరోజు పరిపాలన ప్రజాపాలన నిజంగా కూడా ఈరోజు మన రాష్ట్రంలో ముందుంది. కావాలని కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోగొట్టాలని ఈ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం పెట్టింది. ఎందుకంటే మనకు ఎక్కువ ఓట్లు అట్రాక్టివ్గా మారేవి గిరిజనులవి, తర్వాత మైనార్టీలవి, తర్వాత బీసీలవి, అందులో వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటారు. ఈ ఓటు తొలగించాలనే ఈ యొక్క కార్యక్రమంతోనే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు గత 2 రోజుల నుంచి నరేంద్ర మోడీ 20 మెట్లు దిగిండు, 20 మెట్లు దిగిండు, ఈ రోజుకు ఇంకో 10 మెట్లు దిగినట్టు. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సర్పంచులకు ఈ చేతులకు వస్తున్నా, దయచేసి ఇంకా 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాల 3 నెలలే ఉంది. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు సర్పంచులు మళ్ళా మనం గ్రామాల్లో సేవ చేయాలనుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. రేపు ఎవరు వచ్చినా కూడా మీరు సర్పంచుల్లో కూడా జీరోనైతాం చెప్తున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం 100% వస్తుంది. కానీ దాంట్లో మన కష్టం ఉండాలి. మన పార్టీ ముఖ్యం, మనకి ఇవన్నీ ముఖ్యం కాదు, మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. దయచేసి మిత్రులారా, రేపు ఏ ప్రోగ్రాం చేసినా కూడా తీసుకోకుండా ఒక్క ఫోన్ కాల్తో ఇంతమంది రాత్రి 11 గంటల వరకు చేసినా నిజంగా కూడా మీకు నేను ఎంత చెప్పినా కూడా మీకు ఎన్నిసార్లు మీకు నేను ధన్యవాదాలు ఇస్తున్నా, చేతులెత్తి మొక్కినా కూడా తక్కువ. నిజంగా కూడా ఇంతమంది వచ్చింది ఈరోజు. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకోండి. మనం ఎక్కడ నష్టపోదు. రేపు ఇంకా ఉన్నాయి, పిఎస్సిఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి, పిఎస్సిఎస్ నామినేట్ ఉంది, తర్వాత మనకు ఇంకో జిల్లా చైర్మన్లు వస్తున్నాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ అయిపోతుంది, మళ్ళీ డైరెక్టర్లు వస్తున్నారు. మీకు పదవులు వచ్చే రోజుంది. దయచేసి మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడింది. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒకవేళ ఆ జెండానే లేకపోతే మనం ఈరోజు జెండా లేదు. ఈ జెండాతోనే మనం బతుకుంటున్నాం. ఈరోజు నన్ను ఎవరు గుర్తుపడతాడు? ఒక కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కావచ్చు అంటే గుర్తుపడతాడు. మన పార్టీ లేకుండా మనం మామూలు కన్నా చేస్తాడు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు పేరున ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరూ గుర్తువేతమ నాయకుడు 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి అంటే అడ్రస్గా మా అన్న బబ్బానంద గారు మాట్లాడుతూ